ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పెమ్మసాని నియామకం. శ్రీ లక్ష్మీ పంచ నరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని అన్న సంతర్పణ. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పెమ్మసాని నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. విజయవాడలో ఏపీ ఇరిగేషన్ కార్యాలయం నందు నూతనంగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాలలు, బొకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో దాసులపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పంచనరసింహ క్షేత్రంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆలయంలో నూతనంగా అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ అంజీ తెలియజేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తుల కోసం నిత్య అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ పంచ నరసింహ క్షేత్రంను సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీ లక్ష్మీ పంచనారసింహ క్షేత్రంలో వడ్డెంగుంట రోడ్, దాసులపల్లి గ్రామం, కొండ్రముట్ల పంచాయతీలో గల 2 మండలాలకి మధ్యలో ఇక్కడ దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదాన వితరణ కలదు. 50 మంది వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వినుకొండ బోసబొమ్మ సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆలయంలోని మూల విరాట్ అయిన అమ్మవారికి సహజ సిద్ధమైన అరటి పళ్లతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం, శ్రీ రాజరాజేశ్వరి కొలువు తీర్చారు. బాలికలచే ప్రత్యేక భరతనాట్యం, కళ్యాణ మండపం ఆవరణలో 350 మంది మహిళల కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ నాడు సెమీ పూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు, అమ్మవారి ఊరేగింపుతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమాల అమర్నాథులు తెలియజేశారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైనా ఐటీఐలో చేరవచ్చునని శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ కర్రీ వెంకట్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విటంరాజుపల్లిలో గల శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఐటీఐలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. 2025 సెప్టెంబర్ 30వ తారీఖున జరగబోయే 4వసారి జరగబోయే కౌన్సిలింగ్కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలలోపు 10వ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామానికి చెందిన వజ్రాల రామకృష్ణారెడ్డి, కోరాకుల మల్లేశ్వరిలకు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఎల్ఓసి పత్రాలను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అందజేశారు. రామకృష్ణారెడ్డి మల్లేశ్వరి కుమార్తెకు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆపరేషన్ నిమిత్తం డబ్బు లేక పడుతున్న ఇబ్బందులను కుటుంబ సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఇరువురికి 17,50,000 ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీలు మంజూరు చేయించి బుధవారం అమరావతిలోని చీఫ్ విప్ ఛాంబర్లో జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఎల్ఓసి పత్రాలను అందజేశారు. మండల కేంద్రమైన సావల్యోపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మద్దినేని హరిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు, దాతలు సహకారంతో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానుసులో కలుసుకుందాం. నమస్కారం.